ఇంద్రజాల్ రేంజర్ వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ ఈరోజు హైదరాబాద్లో లాంచ్ అయింది. యాక్చువల్లీ వెహికల్ ఏంటి, డిఫెన్స్లో యూజ్ చేస్తారా, ఎక్కడ యూజ్ చేస్తారు, ఈ వెహికల్ రీసెర్చ్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో ఉన్నారు కిరణ్ రాజు గారు, ద మెయిన్ పర్సన్ బిహైండ్ దిస్ వెహికల్. సో అడిగి తెలుసుకుందాం. యాంటీ డ్రోన్ మీకు అర్థమయ్యే ఉంటుంది, అసలు యాంటీ డ్రోన్ ఏంటి సార్ చెప్పండి. యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఏంటి స్పెషల్ ఫీచర్స్ ఏంటి? మన బార్డర్ ఏరియాస్లో ఈవెన్ పీస్ టైంలో చాలా డ్రోన్స్, డ్రగ్స్, వెపన్స్ తీసుకుని బార్డర్ క్రాస్ చేసి వస్తున్నాయి. రీసెంట్గా ఢిల్లీ బస్ట్ కేసులో కూడా, ద ఐఎస్ఐ బస్ట్ కేసులో మోస్ట్ ఆఫ్ ద వెపన్స్ డ్రోన్స్ ద్వారా బార్డర్ నుంచి వచ్చి వన్స్ ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత త్రూ ద ల్యాండ్ సిటీస్లోకి వస్తున్నాయి. సో ఈ వెహికల్ ఏంటంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి బిల్డ్ చేసిన వెహికల్. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఈ వెహికల్ ఏంటంటే 10 కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడ డ్రోన్ ఉన్నా అది డిటెక్ట్ చేస్తుంది. బట్ ఒకసారి డిటెక్ట్ చేసిన తర్వాత ఈ వెహికల్ని డ్రైవ్ చేసే మనిషి ఆ ఏరియా అటువైపు ఆ డ్రోన్ వైపు డ్రైవ్ చేస్తూ ఉన్న సిస్టమ్ ఇంకా పనిచేస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఉన్న యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఏంటంటే ఒకసారి ఇక్కడ సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్కి తీసుకెళ్ళాలంటే అంతా స్విచ్ ఆఫ్ చేసి ప్యాక్ చేసి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ తీసుకెళ్ళి మళ్ళీ యాక్టివేట్ చేయాలి. సో ఈ సిస్టమ్ ఏంటంటే ఒకసారి డ్రోన్ డిటెక్ట్ అయిన తర్వాత సిస్టమ్ రన్ అవుతూనే ఉంటేనే అక్కడ డ్రైవ్ చేయొచ్చు. అక్కడ డ్రైవ్ చేసిన తర్వాత 4 కిలోమీటర్స్ రేంజ్లోకి వచ్చిన తర్వాత ఆ డ్రోన్ని పట్టుకుని పక్కన ల్యాండ్ చేసుకోవచ్చు. సో డ్రోన్ని హ్యాక్ చేస్తుంది సిస్టమ్. సో దీంట్లో ఉన్న ఏఐ కేపబిలిటీ ఆ డ్రోన్ని హ్యాక్ చేసి వెహికల్ పక్కన ల్యాండ్ చేపిస్తుంది. ఒకవేళ ల్యాండ్ ఒకసారి హ్యాక్ చేయగలకపోతే ఇంకొక సిస్టమ్ ఉంది, దాన్ని క్రాష్ చేస్తుంది. అది కూడా చేయగలకపోతే దీంట్లో ఒక డ్రోన్ ఉంది, వెనకాల ఉంటుంది, అది లాంచ్ చేసి డ్రోన్ వైపు ఎనిమీ డ్రోన్ వైపు తీసుకెళ్ళి దాన్ని ఆపచ్చు. సో ఈ మధ్య మనం చూస్తున్నాం సిస్టమ్స్ కూడా హ్యాక్ అయిపోతున్నాయి. సో దీంట్లో ఏఐ టెక్నాలజీ, ఎటువంటి టెక్నాలజీ వాడారు? దీంట్లో చాలా ఏరియాస్లో ఏఐ వాడాం. మెయిన్లీ వన్ ఆఫ్ ద కీ ఏరియాస్ ఏంటంటే ఇది మాస్గా అన్ని పోలీసులో అన్ని బార్డర్ సెక్యూరిటీకి వెళ్ళాలంటే ఆపరేటర్కి ట్రైనింగ్ ఉండకూడదు. సో ఈ సిస్టమ్ ఏంటంటే ఇట్ విల్ ఆటోమేటికలీ ఇట్ విల్ క్యాచ్ ద డ్రోన్, ఇట్ విల్ మిటిగేట్. సో ఆపరేటర్ పని ఓన్లీ ఒకటే, ఏమైనా తప్పు చేస్తూ ఉంటే ఆపటం, రైట్? లేకపోతే సిస్టమ్ విల్ ఆటోమేటికలీ క్యాచ్ ద డ్రోన్ అండ్ డూ వాట్ చేయాల్సింది చేస్తుంది. సో అదొక ఏఐ ఎలిమెంట్. సెకండ్ ఏంటంటే దీంట్లో ఉన్న సిస్టమ్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అవనివ్వండి, ఏమన్నా అవనివ్వండి, దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్. దీన్ని హ్యాక్ చేయటం అనేది సిచ్యువేషన్ ఉండదు. ఓకే, జస్ట్ ఒక వెరీ డిఫరెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ వెహికల్ ఒకవేళ డేంజర్లో ఉంది, అది మీకు తెలిసిపోతుందా ముందే? ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ అవుట్ ఉంది కాబట్టి 10 కిలోమీటర్ డిటెక్ట్ చేస్తాం కాబట్టి దానికి డేంజర్ తక్కువ. బట్ ఎందుకంటే ఇంకోటి ఏంటంటే దీంట్లో రెడార్ టెక్నాలజీ లేదు. సో రెడార్ టెక్నాలజీ ఉంటే వేరే ఎనిమీస్ కూడా మనని డిటెక్ట్ చేయొచ్చు. బట్ దీంట్లో రెడార్ లేదు కాబట్టి డిటెక్ట్ చేయలేరు. సో ఫండమెంటల్గా దీనికి ఈ వెహికల్కి రిస్క్ తక్కువ. బట్ మనం డ్రోన్ని మిటిగేట్ చేయడానికి ఇట్స్ పర్ఫెక్ట్ బికాజ్ మనకి థ్రెట్ లేదు. బట్ ఆఫ్టర్ 5 కిలోమీటర్స్, నేను 5 కిలోమీటర్స్ అంటే ఇది చాలా దూరం. దెర్ ఇస్ నో వే 5 కిలోమీటర్స్ నుంచి మనం డిటెక్ట్ చేసే అంత టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు. సో ఫ్యూచర్లో ఈ వెహికల్స్ ఏ ఫీల్డ్స్లో, ఎటువంటి రంగాల్లో ఉంటుంది? బార్డర్ ఏరియాస్, క్రిటికల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఆయిల్ రిఫైనరీస్ ప్రొటెక్షన్, ఎయిర్పోర్ట్స్ ప్రొటెక్షన్, సిటీ ప్రొటెక్షన్. సో సిటీలో రిలీజియస్ గ్యాదరింగ్ ఉన్న, పొలిటికల్ గ్యాదరింగ్ ఉన్న, మూవీస్, మొన్న రీసెంట్గా అయినట్టు మూవీని పైనుంచి డ్రోన్ వచ్చి మొత్తం షూట్ చేసేసి లీక్ చేసేసి ఆ కేసుల్లో కూడా ఉండొచ్చు. బట్ మెయిన్లీ మిలిటరీ కూడా పనిచేస్తుంది, కానీ నాన్ మిలిటరీ యూజ్ కేసులు ఎక్కువ ఉంటాయి దీనికి. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
సో వెహికల్ గురించి మొత్తం మీరు తెలుసుకున్నారు. ఇంకా ఇప్పుడు వెహికల్ ఓవర్ వ్యూ చేద్దాం. యాక్చువల్ లోపల ఎలా ఉండబోతుంది, అసలు వెహికల్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది, లెట్స్ గో అండ్ చెక్అవుట్. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది చాలా టఫ్గా ఇచ్చారు దీని బాడీ. ఎందుకంటే డెఫినెట్లీ ఇవి బార్డర్స్లో, డిఫెన్స్లో యూజ్ చేయాలి కాబట్టి ఈ టైర్స్ కూడా మీరు చూడండి, చాలా టఫ్ టైర్స్, వెరీ హెవీ అండ్ హ్యూజ్ వెహికల్ ఇది. అండ్ నా లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తే ఇది డ్రైవింగ్ సీట్. ఇదే ఇంపార్టెంట్ సీట్, ఎందుకంటే ఈ డ్రైవింగ్ సీట్ నుంచే ఆయన యాక్చువల్లీ మొత్తం ఆపరేషన్స్ జరుగుతాయి. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిటెక్షన్. ఎందుకంటే యాంటీ డ్రోన్స్లో నార్మల్ ఏమవుతుందంటే రాడర్, స్పూఫింగ్ ఇలాంటిది ఎక్కువ చెప్తారు. డ్రోన్స్ని డిటెక్ట్ చేసి దాని తర్వాత డ్రోన్ని వీళ్ళకున్న సెన్సర్స్, రేడర్తో, స్పూఫింగ్తో దాన్ని యాక్చువల్లీ కట్ చేసి ఆ డ్రోన్ని పడేస్తుంది. ఎన్ని డ్రోన్స్ అయినా 90, 100. సో ఇక్కడ మీరు నా లెఫ్ట్ సైడ్లో చూడండి, దిస్ ఈజ్ ద మెయిన్ డ్రోన్ సిస్టమ్. ఈ డ్రోన్ సిస్టమ్ మీరు చూస్తున్నారు ఎంత అద్భుతంగా కట్టారు, దీంట్లో ఫిక్స్ చేశారు. ఇది డిజైన్ చాలా డిఫరెంట్, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ వెహికల్. సో ఇప్పటివరకు మనము వేరే దేశాల్లో వెహికల్స్ చూస్తుంటాము, కానీ పెట్రోలింగ్ వెహికల్ అనేది ఫస్ట్ టైం ఎవర్. అండ్ దీని లోపల చూడండి, ఇక్కడ ఆపరేషన్స్. అండ్ నార్మల్లీ చాలామందికి డౌట్ రావచ్చు, అసలు వైఫై కనెక్ట్ అయ్యి హ్యాక్, నో, అన్ని ప్రాసెసెస్ దీంట్లోనే ఇచ్చారు. ఇక్కడ నా పక్కన మీరు చూస్తున్న స్క్రీన్ మొత్తం ప్రాసెసింగ్ కానీ DTIM స్టేటస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్సైడ్ దిస్. దీంట్లోనే, ఈ స్క్రీన్స్లోనే వీళ్ళే ఆపరేట్ చేస్తారు. ఈ ఆపరేషన్స్ అనేది ఇప్పుడు వరకు ఎవరు చూడలేదు, అందుకే దీనికి రీసెర్చ్ చేయడానికి చాలామంది వర్క్ చేశారు, ఇంకా చాలా సీక్రెట్గా కూడా వర్క్ చేశారు. ఎందుకంటే ఇటువంటి వెహికల్స్ నార్మలీ ఆపరేషన్స్, డిఫెన్స్, బార్డర్స్లో, ఆయిల్ రిఫైనరీస్లో కూడా పనికొస్తాయి. సో ఈ డ్రోన్ వెహికల్స్, యాంటీ డ్రోన్ వెహికల్స్ ఎప్పుడు చూడని వెహికల్. డెఫినెట్లీ అన్ని డ్రోన్స్ని వీళ్ళు కట్టి పడేస్తారు. సో దిస్ ఇస్ జస్ట్ లైక్ ఒక డిఫెన్స్కి కావాల్సిన ఒక స్పెషల్ వెహికల్, వరల్డ్స్ యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ వెహికల్ ఇది. కెమెరామెన్ అలీతో తరుణ, NTV హైదరాబాద్.